నమస్తే సకులు. ఈరోజు కథ పేరు అప్పు ఇచ్చువాడు. గణపతి తెలివైనవాడు అని పేరు. అతడికి ఉన్నట్లుండి 1000 రూపాయలు కావలసి వచ్చాయి. పొరుగుళ్ళో తన మిత్రుడు చలపతి తప్పక ఆదుకుంటాడు అన్న నమ్మకంతో అతడు అక్కడికి బయలుదేరి వెళ్ళాడు. దురదృష్టం కొద్దీ చలపతి అప్పటికే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాడు. మాది శ్రామికుల ఊరు, మీది ధనవంతుల ఊరు. ఇక్కడ నీకు డబ్బు ఇబ్బంది అంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ ఊళ్ళో అప్పులిచ్చే నాదుడే లేడా అని అడిగాడు గణపతి నిరుత్సాహంగా. చలపతి కూడా నిరుత్సాహపడిపోయి, ఎందుకు లేరు, ఇక్కడ దివాకరుడికి దానకర్ణుడు అన్న పేరు ఉంది. కానీ వాడు మహా తలతిక్క మనిషి. ఎవరితోనూ కలవడు, 10 మందిలోకి రాడు. ఒక్కొక్కసారి 10,000 రూపాయలు కూడా దానంగా ఇవ్వగలడు. ఇంకొకసారి 200 అప్పుగా ఇవ్వలేను అంటాడు. వాడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నాడు. 10,000 రూపాయలు దానంగా ఇవ్వగలవాడు 200 అప్పుగా ఇవ్వనన్నాడంటే గణపతికి ఆశ్చర్యం వేసింది. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు లేదన్నాడో అతడు చలపతిని అడిగి తెలుసుకున్నాడు. ఈ వివరాలన్నీ ఎందుకు అన్నాడు చలపతి అన్నీ చెప్పాక. ప్రతి మనిషి ప్రవర్తనకు ఒక కారణం ఉంటుంది. మనం బాగా ఆలోచిస్తే చిక్కుముడి విప్పడం కష్టం కాదు. నా అభిప్రాయంలో దివాకరుడు తలతిక్క మనిషి కాడు. నేను ఒకసారి వెళ్ళి ఆయనని కలుసుకొని వస్తాను అంటూ గణపతి అక్కడి నుంచి బయలుదేరి దివాకరుడింటికి వెళ్ళాడు. ఆ సమయానికి దివాకరుడు తన ఇంటి పెరట్లోని పూల తోటలో ఉన్నాడు. ఆయనకి తోట పని అంటే చాలా ఇష్టం. అక్కడ ఆయన అపూర్వమైన పూల మొక్కలను సేకరించి పెంచుతూ ఉంటాడు. గణపతి ఆయనను సరాసరి పూల తోటలోనే కలుసుకుని ఆయన అభిరుచులను అదే పనిగా కొంతసేపు మెచ్చుకొని ఉబ్బేసి అప్పుడు తన పరిచయం చేసుకున్నాడు. నువ్వు మా చలపతి మిత్రుడువా? వాడు నాకెంతో కావలసినవాడు. పొరుగురు వాడివి నిన్ను పంపి తను రాలేదేమిటి అన్నాడు దివాకరుడు వెంటనే. నేను ఒక తరహా నల్ల గులాబుల కోసం వెతుకుతున్నాను. అవి నీ తోటలో ఉంటాయని తెలియగానే ఇలా పరిగెత్తుకు వచ్చాను. అదిగో ఆ కనిపిస్తున్న నల్ల గులాబీయే నేను వెతుకుతున్నది అంటూ గణపతి ఒక మొక్కను సమీపించాడు. ఆ నల్ల గులాబీలోని ప్రత్యేకత ఏమిటి అన్నాడు దివాకరుడు ఆశ్చర్యంగా. గణపతి ఆ పువ్వునే గుచ్చిగుచ్చి చూస్తూ, ఈ పువ్వును వరుసగా 10 మంది పురుషులు అరచేతులతో తాకిన తర్వాత నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటిని పుచ్చుకుంటే కైలాసగిరిని దర్శించినంత పుణ్యం వస్తుందంటారు అన్నాడు గణపతి. దివాకరుడు అప్పటికప్పుడు పంచాంగం చూసి శుభగడియలు వచ్చి చాలాసేపే అయిందని నిర్ణయించాడు. అయితే మన అదృష్టం పండింది. నువ్వు చుట్టుపక్కల వారిని 7 పురుషుల్ని పిలువు. ఈలోగా నేను చలపతిని వెంట పెట్టుకుని వస్తాను. నీతో కలిసి 10 మంది అవుతాం. మనందరకు పుణ్యయోగం పట్టబోతోంది అన్నాడు గణపతి. దివాకరుడు సరేనని 7 పిలుచుకొచ్చాడు. కాసేపటికి అక్కడ నల్ల గులాబీని నీళ్లలో మరిగించి 10 మంది పురుషులే కాక దివాకరుడు ఇంటిలోని స్త్రీలు పిల్లలు కూడా తాగి ఎంతో సంతోషించారు. అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్న ఆ సమయంలో గణపతి నెమ్మదిగా చలపతి చెవిలో, ఇప్పుడు దివాకరుణ్ణి 5,000 రూపాయలు అప్పడుగు. 1,000 నాకిచ్చి మిగతావి నువ్వు ఉంచుకో. అనుమానించకు, ఆయన తప్పక అప్పు ఇస్తాడు. ఇవ్వకపోతే నీకు 10,000 రూపాయలు నేను బాకీ ఉన్నట్లు, తెలిసిందా అని చెప్పాడు. తటపటాయిస్తూనే చలపతి దివాకరుణ్ణి సమీపించి తన అవసరం చెప్పుకున్నాడు. అప్పు అడుగుతూ దానం పుచ్చుకునే వాళ్ళ మొహమాట పడతావేమిటి? నువ్వు నాకెంతో కావలసిన వాడివి. 5,000 కాకపోతే 10,000 తీసుకో అన్నాడు దివాకరుడు. 10 వద్దు, 5 చాలు అన్నాడు చలపతి. ఆయన వద్ద అప్పు తీసుకున్నాడు. గణపతితో కలిసి ఇంటికి వెళ్ళాక అతడికి 1000 రూపాయలను ఇచ్చిన చలపతి, గణపతి నువ్వు అడగమన్నావని అడిగాను, కానీ దివాకరుడి చేత లేదు అనిపించుకోవాల్సి వస్తుందని చాలా బాధపడ్డాను. వాడు అప్పిస్తాడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావో చెప్పు అన్నాడు. దివాకరుడికి గుర్తింపు కావాలి. నలుగురిలో అడిగినప్పుడు ఆయన్ను ఏమడిగినా ఇస్తాడు. అంతా దానకర్ణుడు అంటారని. ఒక్కడు ఉన్నప్పుడు అడిగితే పైసా కూడా విడవడు. ఎవరూ చూడడం లేదు కాబట్టి. ఆయన్ని అడిగి లేదని పెంచుకున్న వాళ్ళందరూ ఒంటరిగా ఉండగా అడిగిన వాళ్ళే. అయితే దివాకరుడు డబ్బు జాగ్రత్త మనిషి. నలుగురిలో ఉండగా లేదనడం ఇష్టం లేక, అలాగని ఇవ్వడము ఇష్టం లేక ఆయన ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతాడు. అది గ్రహించిన నేను ఆయనకు అనుమానం రాని విధంగా ఆయన చుట్టూ 10 మందిని చేర్చి అప్పుడు నీ చేత అప్పు అడిగించాను అన్నాడు గణపతి. మిత్రుడు తెలివితేటలకు చలపతి ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నాడు. మరొక కథ, ఉపకార బుద్ధి. సీతారామయ్య వైద్యుడు కాదు, కానీ తలనొప్పికి మాత్రం ఆయనకు చిట్కా వైద్యం తెలుసు.
మామూలుగా దొరికే ఆకులను కోసి తెచ్చి సరైన పాళ్ళల్లో తూకం వేసి కలిపి నూరితే వచ్చిన పల్చని ముద్దని ఆయన నుదుటికి పట్టీగా వేస్తే కొద్ది క్షణాల్లోనే తలనొప్పి చేత్తో తీసేసినట్లు మాయమవుతుంది. రోజుకి ఒక్కరైనా చిట్కా వైద్యం కోసం సీతారామయ్య ఇంటికి రావడం జరుగుతూ ఉంటుంది. అలా వచ్చిన వాళ్లను తక్కెడ తెచ్చుకోమని చెప్పి ఆయన పెరట్లోకి వెళ్ళి మొక్కల ఆకులు కోసి తెస్తాడు. తన వైద్యానికి ఆయన ప్రతిఫలం అడగడు. కానీ వచ్చిన వాళ్ళు డబ్బు కాకపోయినా ఏదైనా వస్తువో ధాన్యమో ఫలమో ఆయనకి కానుకగా ఇచ్చి వెళ్తూ ఉంటారు. సీతారామయ్య ఇంటికి ఎదురుగా ఓదలయ్య అనే వ్యక్తి ఉంటున్నాడు. అతడు ఉపకార బుద్ధికి బాగా పేరు పడ్డాడు. ఎవరు సాయం అడిగినా తనకున్నంతలో లేదనకుండా ఇస్తాడు. ఊళ్ళో ఎవరింట వేడుక జరిగినా వెళ్ళి పని సహాయం చేస్తాడు. ఓదలయ్యకు ఊరగాయల వ్యాపారం ఉంది. కాలానుగుణంగా అతడు తయారు చేసే రకరకాల పచ్చళ్లకు ఉన్న ఊళ్ళోనే కాక పట్నంలోనూ మంచి గిరాకీ ఉంది. తమ ఇళ్లలో ఎంత ప్రయత్నించినా ఓదలయ్య పచ్చళ్ళ రుచి రాదని అంతా చెప్పుకుంటారు. తన పచ్చళ్ల పాళ్లను ఓదలయ్య వ్యాపార రహస్యంగా దాచాడు. పచ్చళ్లలో పాళ్ళు సరిగ్గా పడాలని అతడు తక్కెడ వాడుతాడు. తక్కెడ అంటే తూకం. అతడికి ఇంట తక్కెడ ఉండడం వల్ల సీతారామయ్య ఇంటికి వచ్చిన వారెవరూ సొంత తక్కెడ తెచ్చుకోక ఓదలయ్యని అడిగి తీసుకుంటూ ఉంటారు. అంతవరకు బాగానే ఉంది. కానీ వైద్యం చేసిన తనకంటే తక్కెడ ఇచ్చిన ఓదలయ్యని అందరూ ఎక్కువగా మెచ్చుకోవడం సీతారామయ్య మనసుకి కష్టంగా తోచేది. అలాగని నోరు విడిచి తననే పొగడమని ఎవరిని అడగలేడు కదా. అందువల్ల సీతారామయ్య మనసులో ఓదలయ్య పట్ల ద్వేషభావం పెరగసాగింది. ఈ ఓదలయ్యకు అంత పేరు ఎందుకు వస్తున్నది? సీతారామయ్య కొంతకాలం పాటు అతడిని ఎంతో శ్రద్ధగా గమనించి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఓదలయ్య ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. దేనికి చిరాకు పడేవాడు కాదు. ఎదుటివారిని పల్లెత్తి మాట అనడు. అయితే వ్యాపార విషయంలో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటాడు. తను చెప్పిన ధరకు పైసా తగ్గించడు. పచ్చళ్ళు అరువుగా ఇవ్వడు. అతడు ఏ సాయం చేసినా డబ్బు ఖర్చు లేనిదే ఉచితంగా సలహాలిస్తాడు. అవసరమైన చోటుకు వెళ్ళి పనులు చేస్తాడు. పట్నం వెళ్ళినప్పుడల్లా అడిగిన వారికి ఇచ్చిన డబ్బుతో సరుకులు కొని తెస్తాడు. తనేమో డబ్బు అడగకుండా వైద్యం చేస్తున్నా ఒక్కరూ తన ఉపకార బుద్ధిని ప్రస్తావించడం లేదు. ఈ మధ్యనే కొత్తగా ఆ ఊరికి రావడం వల్ల తను ఇంకా ఓదలయ్య గురించి అన్ని విషయాలు తెలుసుకోలేకపోయానని సీతారామయ్య అనుకున్నాడు. కానీ ఆయన మనసులో మాత్రం ఏదో ఒక రోజున ఊరి వారందరూ తన ఉపకార బుద్ధిని పొగిడి ఓదలయ్య పచ్చి వ్యాపారి, స్వార్థపరుడు అని ఆడిపోసుకోవాలన్న ఆశ ఉన్నది. ఇలా ఉండగా ఒక రోజున సీతారామయ్యకు తలనొప్పి వచ్చింది. కణతలు నొక్కుకున్నా మజ్జిగ తీసుకున్నా అది తగ్గలేదు. చివరికి తన మందు తయారు చేసుకోక తప్పదని గ్రహించి ఆకులు కోయడానికి పెరట్లోకి వెళుతూ కూతుర్ని ఓదలయ్య ఇంటికి పంపాడు తక్కెడ కోసం. సీతారామయ్య ఆకులు కోయడం ఇంకా పూర్తి కాలేదు. ఈ లోపల కూతురు తిరిగి వచ్చి ఓదలయ్య తక్కెడ లేదన్నాడు అని ఆయనతో చెప్పింది. పోనీ ఎవరికైనా ఇచ్చాడేమో కనుక్కోలేకపోయావా అన్నాడు సీతారామయ్య. అడిగేదాన్నే నాన్న, కానీ లోపల గదిలో ఆయన భార్య తక్కెడ వాడుతున్నట్లు నేను కనిపెట్టాను. మనకివ్వడం ఇష్టం లేక లేదన్నాడని తెలిసాక ఎవరికైనా ఇచ్చావా అని ఎలా అడిగేది అన్నది సీతారామయ్య కూతురు. మామూలుగా అయితే కూతురు చెప్పిన దానికి ఏమనేవాడో కానీ ఇప్పుడు సీతారామయ్య తలకు మందు పట్టి వేసుకోవాలని తహతహలాడిపోతూ ఉన్నాడు. ఆ కారణంగా వాళ్ళు బాగా అవసరంలో ఉన్నట్లున్నారు. ఒకసారి ఇస్తే మనం త్వరగా తిరిగి ఇచ్చేస్తామని చెప్పలేకపోయావా అన్నాడు. అనేదాన్నే, కానీ వాళ్ళు తక్కెడ లేదన్నారే తప్ప ఆ సమయంలో దాన్ని వాడుతున్నామని అనలేదు కదా అన్నది సీతారామయ్య కూతురు. అప్పటికి సీతారామయ్యకు పరిస్థితి అర్థమైంది. ఊరికి ఉపకారిగా పేరుపడ్డ ఓదలయ్య అందరికీ తక్కెడ ఇచ్చినా తనకు మాత్రం ఇచ్చే ఉద్దేశంలో లేడు అంటే తన పట్ల కుళ్ళు బుద్ధి ఉన్నదన్నమాట. అతడి బుద్ధి ఎలాంటిదో బయట పెట్టాలని ఆయన అప్పటికప్పుడు ఓదలయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఓదలయ్య తక్కెడతో ఏదో తూస్తూ, రండి సీతారామయ్య గారు, ఊరగాయల పని ఉన్నప్పుడు తక్కెడను మరే తూకానికి వాడం, అందుకే మీ అమ్మాయి వస్తే లేదని చెప్పాను, ఏమీ అనుకోవద్దు అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఇందులో అనుకోవడానికి ఏముంది, కానీ నువ్వు ఉపకార బుద్ధికి పేరు పడ్డవాడివి కదా, నా ఇంటికి నిత్యం రోగులు వస్తారని తెలిసినవాడివి, ఇంకొక తక్కెడ కొని ఉంచాల్సింది, అప్పుడు నీ ఊరగాయల పని ఆగదు, నాకు సౌకర్యంగా ఉంటుంది అన్నాడు సీతారామయ్య వెటకారంగా. ఇందుకు ఓదలయ్య ఒక్క క్షణం ఆశ్చర్యపోయి
అయ్యో, మీరు చెప్పక మునిపే ఆ పని చేశాను. మీరు మా ఇంటికి ఎదుట దిగినప్పటి నుంచి మా ఇంట్లో తక్కెడకు గిరాకీ పెరిగింది. మాకు తక్కెడ నిత్యవసరం. అలాగని మీకు కాదనలేను. అందుకని మరొక తక్కెడ కొని ఇంట్లో ఉంచాను. ఆ తక్కెడని ఈరోజు వాళ్ళ ఇంట్లో ఏదో పచారీ సరుకులు తూచాలని భీమయ్య తీసుకువెళ్ళాడు అన్నాడు. ఇది విని సీతారామయ్యకు తల తిరిగింది. వైద్యం చేసేది తను. వద్దన్నా అందుకుగాను తనకు ప్రతిఫలం ముడుతున్నది. అయితే తన వైద్యానికి ఒక తక్కెడ కూడా అవసరమని, అది తనే కొనుక్కోవాలని తనకు తోచలేదు. తన వైద్యం కోసం ఓదలయ్య తక్కెడ కొన్నాడు. ఆ తక్కెడ ఇచ్చినందుకు అతడి ప్రతిఫలం ఏముంది? అందుకే ఊరి వాళ్ళ పొగడ్తలు అతడికి దక్కాయి. ఓదలయ్య తన కూతురుతో తక్కెడ లేదు అన్నాడంటే అది నిజమే. మరి ఆ తక్కెడ ఇప్పుడు భీమయ్య ఇంట్లో ఉంది. సీతారామయ్య ఇలా ఆలోచించి ఓదలయ్య, ఉపకార బుద్ధి సహజంగా ఉండాలి, కానీ కావాలని తెచ్చుకుంటే వచ్చేది కాదు. నువ్వు నిజంగా చాలా గొప్ప ఉపకారివి అని మనస్ఫూర్తిగా ఆయన్ని పొగిడి తిరిగి ఇంటికి వెళ్ళాడు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.